వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ, అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో, అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులవుతారని ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా, వికాస సిద్ధాంతాల గురించి చర్చిస్తున్నాం. వికాస సిద్ధాంతాల్లో భాగంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి నైతిక వికాస సిద్ధాంతం. లారెన్స్ కోల్బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించినది మోరల్ డెవలప్మెంట్ థియరీ. మరి మోరల్ అనేటటువంటి ఆంగ్ల పదం మోర్స్ అనేటటువంటి లాటిన్ పదము నుండి ఆవిర్భవించింది. మోర్స్ అనగా ప్రవర్తన తీరు, సాంప్రదాయం అని అర్థం. మంచేమిటి, చెడేమిటి, తప్పు ఒప్పుల మధ్య తేడాను గ్రహించేటటువంటిదే నైతిక వికాసము లేదా నైతికత. కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి ఈ నైతిక వికాస సిద్ధాంతంలో ప్రధానంగా కోల్బర్గ్ యొక్క రెండు గ్రంథాలు, ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అండ్ మరొక గ్రంథం మెజర్మెంట్స్ ఆఫ్ మోరల్ ఫిలాసఫీ అనేవి పియాజే రాసినటువంటి రెండు ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు. మరి కోల్బర్గ్ రాసినటువంటి రెండు ప్రసిద్ధ గ్రంథాలు. ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటటువంటి క్రమంలో 10 నుండి 16 సంవత్సరాల వయసు గల 10 to 16 years ఏజ్ గల కొంతమంది విద్యార్థులను లేదా కొంతమంది పిల్లలను తీసుకొని వారిలో కాలము మరియు నైతికత అనేటటువంటి భావనలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనే క్రమంలో వారికి కొన్ని మోరల్ డైలమాస్ ఇచ్చి వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది, నీతి, నియమాలు, శిక్ష, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్ల వాళ్ళ యొక్క నైతికత ఏ విధంగా ఉంది అని పరిశోధన చేసి ఇతను నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. చిన్నపిల్లల్లో, శిశువులలో అంతరాత్మ అనేటటువంటిది ఏర్పడదు. అంతరాత్మ, సూపర్ ఈగో ఏర్పడకపోవడం వల్ల వారిలో మొదటగా నైతిక వికాసం అనేది పెద్దగా అభివృద్ధి చెందదు అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలా. ఇక నైతిక వికాసం అనేటటువంటిది ప్రధానంగా సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. సంజ్ఞానాత్మక వికాసం లేదా మానసిక వికాసంపై నైతికత అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి కోల్బర్గ్ తన నైతిక వికాస సిద్ధాంతంలో ఏ విధంగా నైతిక వికాస సిద్ధాంతాన్ని మనకు ఇవ్వడం జరిగింది అనే కోణాన్ని చూద్దాం. ప్రధానంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని 3 స్థాయిలుగా, 6 దశలుగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. 3 స్థాయిలు, 3 స్టేజెస్, అదేవిధంగా 6 దశలు. ప్రాథమికంగా
ప్రశ్న అడిగినప్పుడు ఎన్ని స్థాయిలు ఎన్ని దశలు అని కూడా అడగవచ్చు. ఓకే, మరి 3 స్థాయిలలో మొట్టమొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షన్ లెవెల్ లేదా కన్వెన్షనల్ లెవెల్, పూర్వ సాంప్రదాయ స్థాయి. రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయి, కన్వెన్షనల్ లెవెల్, సాంప్రదాయ స్థాయి. ఆ తర్వాత మూడవది ఉత్తర సాంప్రదాయ స్థాయి, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ 3 స్థాయిలను ఒక్కొక్క స్థాయిని 2 దశలుగా విభజించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వయస్సుకు సంబంధించినటువంటి అంశాల మీద కాకుండా ఇది దశలపై, స్థాయిలు దశలపై ఆధారపడి దీన్ని వివరించడం జరిగింది. పియాజే సంజ్ఞానాత్మక వికాసమేమో పూర్తిగా దశల మీదనే ఆధారపడి ఆయా దశలలో నిర్దిష్ట ప్రవర్తనాంశాల గురించి చెప్పింది. ఇక్కడ వయస్సు మీద ఇది ఆధారపడదు. 3 స్థాయిలు 6 దశలు. మరి ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి దశలు, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలను జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా స్మృతి పదంలో ఉంచుకోవాలి. ఓపికగా నేర్చుకుంటే ఇది చాలా సులభమైనటువంటి వికాస సిద్ధాంతం. మరి ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి 2 దశలు, అంటే ఒక్కొక్క స్థాయిని 2 దశలుగా విభజించాము కాబట్టి 6 దశలు. అందులో మొదటగా ఉన్నటువంటిది ఏమిటి అని అంటే శిక్ష, విధేయత, నేపథ్య నీతి. పనిష్మెంట్, ఒబీడియన్స్, ఓరియంటేషన్. శిక్ష, విధేయత, నేపథ్య నీతి. పనిష్మెంట్, ఒబీడియన్స్, ఓరియంటేషన్. అండ్ సెకండ్ వన్ సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ దశ. సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ దశ. లేదా దశ అని కాకుండా సాధనోపయోగ నేపథ్య నీతి. సాధనోపయోగ నేపథ్య నీతి. హ్యాపీనెస్ అండ్ అచీవ్మెంట్ ఓరియంటేషన్. ఇది పూర్వ సాంప్రదాయ స్థాయి దశలకు సంబంధించి. సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ 2 దశలు. ఒక్కొక్క స్థాయిని ఎన్ని దశలుగా విభజించుకున్నాం? 2 దశలు. సాంప్రదాయ స్థాయిలో అంటే డైరెక్ట్గా ఆర్డర్ రావడం కోసం వస్తున్నాను. మూడవది, ఈ 3వ దాంట్లో మంచి బాలిక, మంచి బాలుడు, మంచి బాలుడు, మంచి బాలిక నేపథ్య నీతి. మంచి బాలుడు, మంచి బాలిక నేపథ్య నీతి లేదా ఓరియంటేషన్. నేపథ్య నీతి అంటే ఓరియంటేషన్. ఇక 4వ అంశానికి వస్తున్నాను. అధికారము, సాంఘిక క్రమబద్ధత లేదా అధికారము, సాంఘిక నిర్వహణ నేపథ్య నీతి. అధికారము, సాంఘిక నిర్వహణ నేపథ్య నీతి. ఆ తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయికి వస్తున్నాను. 3వ స్థాయి, అందులో 5వ దశ. ఈ 5వ దశ వ్యక్తిగత మానవ హక్కులు. వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామ్యంచే అంగీకరించబడిన నేపథ్య నీతి లేదా ప్రజాస్వామిక నేపథ్య నీతి. ప్రజాస్వామిక నేపథ్య నీతి 5వ అంశం ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి దశ. 6వ దశ కనుక చూసినట్లయితే వ్యక్తిగత సూత్రాలు లేదా వ్యక్తిగత నీతి అంతరాత్మ. వ్యక్తిగత సూత్రాలు, నీతి అంతరాత్మ లేదా వ్యక్తిగత నీతి అంతరాత్మ
ఇవి ప్రధానంగా 3 స్థాయిలు 6 దశలు లారెన్స్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీలో. మరొకసారి చూద్దాం. 3 స్థాయిల్లో మొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి, రెండవది సాంప్రదాయ స్థాయి, మూడవది ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉన్నాయి. ఒకటి శిక్ష విధేయత నేపథ్య నీతి, రెండవది సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ నేపథ్య నీతి, మూడవది మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్, నాలుగవది అధికారం సాంఘిక విధేయత లేదా సాంఘిక నిర్వహణ నేపథ్య నీతి. ఆ తర్వాత మూడవ దశలో ఉన్నటువంటి మూడవ స్థాయిలో ఉన్నటువంటి మరొక 2 వ్యక్తిగత మానవ హక్కులు ఇండివిజువల్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రటిక్ ఓరియంటేషన్ ప్రజాస్వామిక నేపథ్య నీతి, ఆరవది వ్యక్తిగత నీతి అంతరాత్మ ఇండివిజువల్ ఎథిక్స్ అండ్ సూపర్ ఈగోగా. మరి ఈ 3 స్థాయిలు 6 దశలలో ఉన్నటువంటి అంశాలను మనము క్లియర్గా మళ్ళీ ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి ఆయా దశలలో శిశువు నైతికతను ఏ విధంగా ప్రదర్శిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. నోట్స్ దగ్గర పెట్టుకొని క్లియర్గా ఓపికగా రాస్తూ క్లాస్ వినే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మొదటి స్థాయి ఏమన్నాం చెప్పండి ఒకసారి? పూర్వ సాంప్రదాయ స్థాయి. మరి ఈ ఫ్రీ కన్వెన్షనల్ లెవెల్లో జనరల్గా దీనిని 4 to 10 ఇయర్స్ వరకు, అంటే వయస్సును పెద్దగా నైతిక వికాసంలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ అకార్డింగ్ టు తెలుగు అకాడమీ బేస్డ్గా ఇయర్స్ ఇస్తున్నాం. ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో మొదటగా మనకు ఉన్నటువంటి దశను కనుక చూసినట్లయితే శిక్ష మరియు విధేయత నేపథ్య నీతి. శిక్షా విధేయత నేపథ్య నీతి మొదటిది. రెండవది చెప్పండి మరి? రెండవది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ. సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ అనే అంశాన్ని మనం అబ్జర్వ్ చేసాం. మరి ఎట్లా ఉంటుంది అని అంటే, పూర్వ సాంప్రదాయ స్థాయిలో శిశువు నైతికతను శారీరక శిక్ష కానీ బహుమతుల మీద ఆధారపడి కానీ నైతికతను ప్రదర్శించడం అనేటటువంటిది జరుగుతుంది. 2 వర్డ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. శారీరక శిక్ష మరియు బహుమతుల మీద ఆధారపడి నైతికతను ప్రదర్శిస్తాడు. అందులో మొదటిది శిక్షా విధేయత నేపథ్య నీతి. ఇక్కడే ఉంది చూడండి. దండన నుంచి లేదా శిక్ష నుంచి. మరి ఎవరు శిక్షిస్తారు శిశువును? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర కుటుంబ సభ్యుల నుండి శిక్షను తప్పించుకోవడానికి ఇక్కడ శిశువు, బాలిక లేదా బాలుడు నైతికతను ప్రదర్శించడం అనేటటువంటిది జరుగుతుంది. మరి దండన శిక్ష నుంచి తప్పించుకోవడానికి, పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఓపికగా రాస్తూ ఉండండి. ఆ ఎగ్జాంపుల్స్ అందులో ప్రధానంగా తండ్రి కోప్పడుతాడని శిశువు తండ్రి ఆఫీసు నుండి ఇంటికి వచ్చే సమయానికి హోంవర్క్ చేయడం, ప్రధానోపాధ్యాయుడు శిక్షిస్తాడని పాఠశాలకు విద్యార్థి సమయానికి రావడం, తల్లి తిడుతుందేమోనని పాలు త్రాగడం, దేవుడు శిక్షిస్తాడని తప్పులు చేయకపోవడం, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ విధిస్తాడని ట్రాఫిక్ సిగ్నల్స్ని ఫాలో కావడం. అంటే శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ శిశువు నైతికతను ప్రదర్శిస్తున్నాడు. ఇక రెండవ దశ స్థాయి ఏమో మొదటిది. మొదటి స్థాయిలో రెండవ దశ ఏమిటి? సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ.
మరి ఈ సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశలో శిశువు బహుమతులను ఆశించి నైతికతను ప్రదర్శిస్తాడు. బహుమతులను ఆశించి నైతికతను ఇక్కడ ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. సహజ సంతోష అనుసరణలో శిశువులో పరస్పరత కనపడుతుంది. కానీ ఇక్కడ శిశువు దయ, కరుణ, జాలి వంటివి కాకుండా తన స్వీయ సంతృప్తి కోసము, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, తన యొక్క స్వీయ సంతృప్తి కోసము నైతికతను ప్రదర్శిస్తాడు. ఒక విధంగా చెప్పాలి అనంటే ఈ పరస్పరత అనేటటువంటిది, ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనేటటువంటిది నీతి, న్యాయము, ధర్మంతో కూడినటువంటిది కాదు. కేవలము బేరసారాలు ఆడటం మాత్రమే. తన స్వీయ సంతృప్తి కోసము బేరసారాలు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే కోణంలో శిశువు ఇక్కడ ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశకు ఉదాహరణలు కనుక మనం పరిశీలించినట్లయితే అందులో నువ్వు ఆడుకోవడానికి నాకు బొమ్మను ఇస్తే నా దగ్గర ఉన్నటువంటి చాక్లెట్లు నేను నీకు ఇస్తాను. నువ్వు ఫీజు మంచిగా చెల్లిస్తేనే నేను బోధిస్తాను అన్న ఉపాధ్యాయుడు ఏ దశలో ఉన్నట్టు అంటే అతడు సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశలో పూర్వ సాంప్రదాయ స్థాయి నైతికతను ప్రదర్శిస్తున్నాడని అర్థం. ఆ తర్వాత మనం మరొక ఉదాహరణ కనుక తీసుకొస్తే, మమ్మీ నువ్వు నాకు ₹1 ఇస్తే నేను షాప్కి వెళ్ళి నీకు సరుకులు తెచ్చి పెడతా. మరొక ఉదాహరణ, మై డియర్ ఫాదర్ నువ్వు నన్ను ఈరోజు పార్కుకు కానీ సినిమాకు కానీ తీసుకెళ్తేనే హోంవర్క్ పూర్తి చేస్తా, లేకపోతే హాయిగా ఆడుకుంటా. అంటే శిశువు ఇక్కడ వాస్తవానికి మనము సాధారణంగా పరిభాషలో ఉపయోగిస్తే తన బహుమతి, తన గిఫ్ట్ కోసం మాత్రమే ఇతను జనరల్గా నైతికతను ప్రదర్శించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది పూర్వ సాంప్రదాయ స్థాయి. ఉదాహరణలు చెప్తున్నారు, రాయట్లేదు బోర్డు మీద అని అనుకుంటారు. ఈ ఉదాహరణలు కావాలంటే వీడియోను పాజ్ చేసి కొంచెం వెనకకు వచ్చి ఆ ఉదాహరణలను మీరు నోట్స్లో రాసుకోవాలా. ప్రతిదీ బోర్డు మీద రాయడం సాధ్యం కాదు కదా ఎక్స్ప్లెనేషన్లో. ఓకే, నెక్స్ట్ పూర్వ సాంప్రదాయ స్థాయి తర్వాత సాంప్రదాయ స్థాయి, కన్వెన్షనల్ లెవెల్. సాంప్రదాయ స్థాయి రెండవ స్థాయి, కన్వెన్షనల్ లెవెల్ సాంప్రదాయ స్థాయి. మరి ఈ సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి మళ్ళీ 2 దశల గురించి డిస్కస్ చేద్దాం. మరి ఈ సాంప్రదాయ స్థాయిలో 3వ దశగా లేదా సాంప్రదాయ స్థాయిలో ఇది మొదటి దశ, మనం 3వ దశగా అంటే ఆర్డర్ కోసం చూస్తున్నాం. శిశువు నైతిక వికాసంలో 3వ దశలో మంచి బాలుడు, మంచి బాలిక, మీ ఇష్టం, జెండర్ డిస్క్రిమినేషన్ నాకేం లేదు. మంచి బాలిక, మంచి బాలుడు ఓరియంటేషన్ నేపథ్య నీతి లేదా ఓరియంటేషన్ అకాడమీ బుక్స్ ప్రకారము. ఓకే, ఇక 4వ అంశము అధికారము, సాంఘిక నిర్వహణ నేపథ్య నీతి, సాంఘిక క్రమబద్ధత. దీన్ని ఇంకా మరొక వర్డ్ వాడవచ్చు, అధికారము, అధికారానికి విధేయతను పాటించడం. ఓకే, అధికారము, సాంఘిక నిర్వహణ నేపథ్య నీతి, అధికారం, సాంఘిక నిర్వహణ నేపథ్య నీతి. ఇక్కడ మరి సాంప్రదాయ స్థాయి వయసు ఇక్కడ 10 నుండి 14 సంవత్సరాల వరకు జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తుంటాం అకాడమీ పుస్తకాలలో. ఓకే, మరి ఈ సాంప్రదాయ స్థాయిలో శిశువు యొక్క నైతికత అనేది సమాజంలో లేదా అధికారము, సాంఘిక అంశాల పట్ల, అదేవిధంగా మంచి బాలిక, మంచి బాలుడు నేపథ్య నీతిగా ఇక్కడ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది.
ఈ మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి అంటే ఏంటి అంటే, పెద్దలు తమలో ఏదైతే అంటే శిశువులలో ఏదైతే మంచి అని గుర్తించారో అదే అసలైనటువంటి మంచిగా భావించడం జరుగుతుంది శిశువులు కూడా. అంటే పెద్దల యొక్క గుర్తింపు కోసము ఇక్కడ నైతికతను పాటించడం, వారి యొక్క అంటే పెద్దల యొక్క సమ్మతి మీదనే, వారి యొక్క శారీరక శక్తి మీద కాకుండా వారి యొక్క అంగీకారము, వారి యొక్క అనంగీకారము రెండు పదాలను గమనించాల. పెద్దల యొక్క శారీరక శక్తికి కాకుండా వారి యొక్క యాక్సెప్టెన్స్, ఇన్ యాక్సెప్టెన్స్, వారి యొక్క సమ్మతి అసమ్మతి, వారి యొక్క సమ్మతి అసమ్మతికి ప్రాధాన్యతను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలా ఇచ్చే క్రమంలో ఎగ్జాంపుల్స్ని గమనించినప్పుడు, తల్లిదండ్రుల మెప్పు కోసము గుడికి వెళ్ళినటువంటి రాణి, పాఠశాలలో ఉపాధ్యాయుడి యొక్క మెప్పు కోసము పాఠశాలకు సమయానికి వచ్చినటువంటి సీత, అంటే మంచి బాలిక మంచి బాలుడు అనిపించుకోవాలనేటటువంటి అంశంతో ఇక్కడ నైతికతను ప్రదర్శించడం అనేటటువంటిది జరుగుతుంది. అంగీకారము అనంగీకారము ఈ అంశాల మధ్య వీళ్ళు నైతికతను పాటించడం జరుగుతుంది. ఇది మంచి బాలిక మంచి బాలుడు నేపథ్య నీతి. నెక్స్ట్, అధికారము సాంఘిక నిర్వహణ నేపథ్యం. ఇక్కడ సమాజ ఆమోదయోగ్యమైనటువంటి పనులు, సొసైటీ యాక్సెప్టెన్స్, సమాజ ఆమోదయోగ్యమైనటువంటి పనులకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణను గమనిస్తే, దేశభక్తిని కలిగి ఉండడం, పెద్దలను గౌరవించడం, జాతీయ చిహ్నాలను గౌరవించడం, ప్రజాస్వామ్యము, లౌకికతత్వం, శాస్త్రీయ భావనల పట్ల మంచి వైఖరులు కలిగి ఉండడాన్ని అధికారము సాంఘిక నిర్వహణ నేపథ్య నీతి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కీ పాయింట్, సమాజ ఆమోదయోగ్యమైనటువంటి పనులు చేయడం అనేటటువంటిది సాంప్రదాయ స్థాయి. అకార్డింగ్ టు లారెన్స్ కోల్బర్గ్, చాలామంది ఈ 4వ దశకు వరకు మాత్రమే తమ యొక్క నైతికతను ప్రదర్శించడం జరుగుతుంది సమాజంలో ఎక్కువ మంది అని కోల్బర్గ్ తన పరిశోధనలో తెలియజేయడం జరిగింది. ఇక సాంప్రదాయ స్థాయి తర్వాత మరొక స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయి యొక్క వయసు 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు, 14 to వయోజన దశ అడల్ట్ హుడ్ వరకు ఉత్తర సాంప్రదాయ స్థాయి. 14 years to అడాలసెన్స్, 14 and above ఉత్తర సాంప్రదాయ స్థాయి నైతికతను ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి దశలను కనుక చూసినట్లయితే, 5వ దశగా మనము వ్యక్తిగత మానవ హక్కులు, వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామిక లేదా ప్రజాస్వామ్యంచే అంగీకరించబడిన నేపథ్య నీతి, అలా కాకుండా సింపుల్ వర్షన్లో ప్రజాస్వామిక నేపథ్య నీతి. అదేవిధంగా 6వ దశను మనం అబ్జర్వ్ చేసినప్పుడు వ్యక్తిగత సూత్రాలు లేదా వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ అనేటటువంటి 6వ దశగా మనం చూడడం జరిగింది. ఈ వీడియోను మీరు జాగ్రత్తగా వింటూ నోట్స్ రాసుకుంటే రివిజన్ కూడా ఇందులోనే అవుతుంది, సబ్జెక్టు మొత్తం మీకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విషయాన్ని 2 సార్లు చెప్తున్నాను దాదాపుగా, అబ్జర్వ్ చేయాల. వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామిక నేపథ్య నీతి. ఇక్కడ స్వయం అంగీకార సూత్రాల నైతికతను పాటించడం జరుగుతుంది. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మొరాలిటీ, స్వయం అంగీకార నైతికత.
లేదా స్వయం అంగీకార సూత్రాల నైతికతను ఇక్కడ శిశువు పాటించడము అనేటటువంటిది జరుగుతుంది. వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామిక నేపథ్య నీతి. ఇక్కడ పెద్దవారు, తల్లిదండ్రులు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, నీతి, ధర్మము, న్యాయము ఇటువంటి వాటికి ప్రాధాన్యతనివ్వకుండా తాను ఏదైతే స్వయం అంగీకార నైతికత అనుకున్నాడో, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మోరాలిటీ అనుకున్నాడో దానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ శిశువు యొక్క నైతిక నమ్మకాలలో సారళ్యత ఉండడం జరుగుతుంది. నైతిక నమ్మకాలలో సారళ్యత ఉంటుంది. అంటే ఏంటి సార్ ఇక్కడ అర్థం? నైతిక నమ్మకాలలో సారళ్యత అనే పదాన్ని వాడారు అంటే చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, సూత్రాలను, నియమాలను. వినండి, సూత్రాలు, నియమాలు, చట్టము, ధర్మము వీటన్నిటినీ కూడా సరళ కృత్యాలుగా ఉపయోగించుకుంటాడు. సరళ ఉపకరణాలుగా, సింపుల్ టూల్స్గా ఉపయోగించుకొని నైతికతను ప్రదర్శిస్తాడు. ఉదాహరణ, అనారోగ్యంతో, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వానికి, న్యాయస్థానాలకి అప్పీల్ చేసుకుంటాడు, నాకు మెర్సీ కిల్లింగ్కు అవకాశం ఇవ్వమని. అది ఏ దశలో అంటే వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామిక నేపథ్య నీతిలో అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలా. అంటే ఈ సూత్రాలను, ఈ నైతిక అంశాలను సరళ ఉపకరణాలుగా మార్చుకోవడం అనేటటువంటిది వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామిక నేపథ్య నీతిలో. ఇక్కడ 6వ దశలో వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ. ఇక్కడ ఎవరో విమర్శిస్తారని కాకుండా, ఇతరుల విమర్శకు భయపడకుండా తన యొక్క ఆత్మ నిరసన నుండి ఇక్కడే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. సూపర్ ఈగో. అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ని అచిత్ అంటాము, ఈగోను అహం అంటాము, సూపర్ ఈగో అంతరాత్మ. అంతరాత్మపై ఆధారపడి నైతికతను ప్రదర్శించడం జరుగుతుంది. ఇంకా ఈ దశను ఓల్డ్ వర్షన్లో చూస్తే విశ్వజనీన నైతికత అని కూడా మనం జనరల్గా అబ్జర్వ్ చేయవచ్చు. విశ్వజనీన నైతికతను ఇక్కడ పాటిస్తాడు. యూనివర్సల్ మోరాలిటీని కలిగి ఉంటాడు అనంటే తన యొక్క ఆత్మ నిరసన నుండి తప్పించుకోవడానికి, తమ ఆత్మ నిరసనకు సమాధానం చెప్పుకోవడానికి ఇక్కడ వ్యక్తి కానీ, శిశువు కానీ నైతికతను ప్రదర్శించడం అనేటటువంటిది జరుగుతుంది. అబ్జర్వ్ చేయాలా అభ్యర్థులంతా. దానిలో భాగంగా చట్టము, ధర్మము, న్యాయం ప్రకారము, నీతి సూత్రాల ప్రకారము, సహకారము, సాంఘిక విలువల ప్రకారము నడుచుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. సహకారము, సాంఘిక విలువల ప్రకారము ఇక్కడ నైతికతను, వ్యక్తిగత నైతికతను పాటించడం అనేటటువంటిది జరుగుతుంది. వ్యక్తి లేదా శిశువు లేదా వ్యక్తి అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాల. ఉదాహరణకి తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు, తన దగ్గర మందులు కొనడానికి డబ్బులు కూడా లేవు. ఆ సందర్భంలో ఈ వ్యక్తి దొంగతనం చేయడము తప్పేం కాదు అని చెప్పి మందులను మెడికల్ హాల్ నుంచి దొంగిలించడం అనేది తప్పు కాదు, అది నీతియే అని తన అంతరాత్మ బోధించినట్టుగా ఇక్కడ నడుచుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి 5వ దశ, 6వ దశ. రీకాల్ చేసుకోండి ఒకసారి. ఎన్ని దశలు అన్నాము? 6 దశలు. మొదటి దశ పేరు చెప్పండి. రెండవ దశ, మూడవ దశ, 4వ దశ, 5వ దశ, 6వ దశ. ఎన్ని స్థాయిలు అన్నాం? 3 స్థాయిలు. మొదటి స్థాయి ఏంటి? రెండవ స్థాయి ఏంటి? మూడవ స్థాయి ఏంటి? ఓకే,
జాతీయ పతాకానికి వందనం చేయడం ఏ దశకు ఏ స్థాయికి సంబంధించింది? సినిమా థియేటర్లో వందే మాతరం లేదా జనగణమనను ప్రదర్శించగానే అందరూ లేచి నిలబడటం ఏ స్థాయి ఏ దశకు సంబంధించింది? ఒక వృద్ధుణ్ణి ఒక శిశువు రోడ్డు దాటించాడు, ఏ స్థాయికి సంబంధించింది? ఉపాధ్యాయుడు మెచ్చుకుంటాడని వృద్ధుణ్ణి రోడ్డు దాటించి పాఠశాలకు వచ్చింది సీత, ఏ స్థాయి ఏ దశ? మీ ప్రిపరేషన్ ఈ లెవెల్లో ఉంటే ఇక్కడ సబ్జెక్ట్ ఈజీ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో కమ్ టు ద పాయింట్, డోంట్ డైవర్ట్. ఇక నైతిక వికాసాన్ని శిశువులలో పెంపొందించడం ఎలా? నైతిక వికాసాన్ని పెంపొందించడానికి లేదా నైతిక వికాస సిద్ధాంతము విద్యాను ప్రయుక్తాలు, ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్. ప్రధానంగా ప్రతిరోజు పాఠశాలలో ప్రార్థనను నిర్వహించాలా, ప్రేయర్. అదేవిధంగా ప్రార్థనతో పాటుగా పిల్లల్లో సంకల్ప బలాన్ని పెంపొందించాలి, విల్ పవర్. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ లాంటి కార్యక్రమాలను పాఠశాలల్లో కొనసాగించాలి. వాటితో పాటుగా ప్రధానంగా గమనించినట్లయితే జాతీయ పండుగలు, నేషనల్ ఫెస్టివల్స్ నిర్వహించడం వల్ల పిల్లల్లో నైతికతను పెంపొందించవచ్చు. అదేవిధంగా జాతీయ ఉత్సవాలు, స్థానికంగా పాఠశాలలో స్థానికంగా జరిగేటటువంటి ఉత్సవాలు, స్థానిక పండుగల గురించి చెప్పడం వల్ల కూడా పిల్లల్లో నైతిక వికాసాన్ని పెంపొందించవచ్చు. ఇలా విధాను ప్రయుక్తాలుగా చూస్తాం. అయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం మీద కూడా విమర్శ చేయడం జరిగింది గిల్లిగన్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఏమంటాడు అనంటే, మరి కోల్బర్గు మొత్తము బాలుల యొక్క, అంటే పురుషులు అనే పదం కాకుండా మగ శిశువులు లేదా బాలుర యొక్క నైతికతను దృష్టిలో పెట్టుకొని ఈయన నైతిక వికాస సిద్ధాంతాన్ని వివరించాడు. మరి బాలుర కంటే కూడా బాలికలు లేదా స్త్రీలు తమ నైతికతను విభిన్న నైతికతను ప్రదర్శిస్తారు. కాబట్టి ఈ సిద్ధాంతము సరి అయింది కాదని తన విమర్శ చేయడం అనేటటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. థ్యాంక్ యూ.